పాలకుర్తి కాంగ్రెస్ లో రచ్చరచ్చ అవుతుంది. పాలకుర్తిని ఏలుతున్న అత్తాకోడలకి వ్యతిరేకంగా గాంధీ భవన్ కి కంప్లైంట్స్ వెళ్తున్నాయి. అసలు అత్తాకోడల మధ్యలో మాజీ మంత్రి ఎర్రబెల్లి ఎందుకు వచ్చారు డిస్కస్ చేద్దాం. వెల్కమ్ టు మహానగర్, నేను మీ మనోజ్. పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాట ఓ రేంజ్ లో జరుగుతుంది. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఆమె అత్త ఝాన్సీ రెడ్డికి వ్యతిరేకంగా మొదలైన ఫిర్యాదుల పరంపర గాంధీ భవన్ వరకు చేరింది. దీంతో ఎర్రబెల్లి దయాకర్ రావు లాంటి పొలిటికల్ సీనియర్ ని ఢీకొని గత ఎన్నికల్లో ఓడించిన అత్తా కోడళ్లకు వ్యతిరేకంగా పాలకుర్తి కాంగ్రెస్ లో పనిచేస్తుంది ఎవరన్న చర్చ ఇప్పుడు మొదలైంది. వీళ్ళిద్దరికీ వ్యతిరేకంగా కొంతమంది ఇటీవల గాంధీ భవన్ ముందు నిరసన వ్యక్తం చేసి పిసిసి అధ్యక్షుడికి ఫిర్యాదు చేశారు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అని. సో తాజాగా తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి కూడా లేఖ రాశారట. సో వాస్తవానికి పాలకుర్తి నియోజకవర్గంలో ఝాన్సీ రెడ్డితో పోటీ ఉన్న కాంగ్రెస్ నాయకులు ఎవ్వరూ లేరు. అయినా సరే హైకమాండ్ కు పనిగట్టుకొని ఫిర్యాదులు వెళ్తున్నాయంటే ఎక్కడో ఏదో జరుగుతుందని డౌట్స్ పెరుగుతున్నాయట. సో దీని వెనక అసలు కథ వేరే ఉందనేది అత్తాకోడళ్ల ఆరోపణ. సో బీఆర్ఎస్ కు చెందిన అదృశ్య శక్తి కాంగ్రెస్ లోని కొంతమందిని చేరదీసి ఫిర్యాదులు చేయిస్తున్నారని, నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని చీల్చే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు ఈ అత్తాకోడళ్ళు. సో పాలకుర్తి ఎమ్మెల్యేగా యశస్విని రెడ్డి ఉంటే నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా ఝాన్సీ రెడ్డి వ్యవహరిస్తున్నారు. సో స్వయాన అత్తాకోడళ్ళైన వీరిద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవని అంటారు అక్కడి ప్రజలు. ఇంకా గట్టిగా మాట్లాడుకుంటే ఇన్ఛార్జ్ అయిన అత్త ఏం చెబితే ఎమ్మెల్యే అయిన కోడలు అదే పని చేస్తారనేది లోకల్ వాయిస్. సో అది ఎక్కడైనా జరిగేది. సో అదే సమయంలో వీళ్ళని ఢీకొట్టే స్థాయి కాకుండా నియోజకవర్గ కాంగ్రెస్ సెకండ్ క్యాడర్లో అసంతృప్తి పెరుగుతుందట. సో ఎమ్మెల్యే మీద చాలా ఆశలు పెట్టుకున్నా ఏ పని జరగకపోవడమే అందుకు కారణం అంటున్నారు పరిశీలకులు. సో అందుకే గ్రూప్ రాజకీయం పెరుగుతున్నట్టు సమాచారం. సరిగ్గా ఇక్కడే మాజీ ఎమ్మెల్యే దయాకర్ రావు వెంటనే ప్రచారం జరుగుతుంది. సో కాంగ్రెస్ లో అసంతృప్తితో ఉన్న కొంతమంది నేతలను చేరదీసి మా మీదికి ఉసుగొలుపుతున్నారని ఆరోపిస్తుంది ఎమ్మెల్యే వర్గం. సో ఇదిలా ఉండగా ఇటీవల కాంగ్రెస్ పార్టీ దేవరప్పుల మండలం అధ్యక్షుడిని తొలగించి ఇంకో వ్యక్తికి అప్పగించడంతో పాలకుర్తి హస్తం పార్టీలో రచ్చ మొదలైంది. ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డి కాన్స్టెన్సీలో కాంగ్రెస్ పార్టీని రెండుగా చీల్స్తున్నారంటూ కొందరు నేతలు బహిరంగంగానే విమర్శించారు. ఈ క్రమంలో పెద్ది కృష్ణమూర్తి వర్గీయులు అత్తాకోడళ్లకు వ్యతిరేకంగా హైదరాబాద్ గాంధీ భవన్ ఎదుట ఆందోళన చేశారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కు వినతి పత్రం కూడా ఇచ్చారు. స్వార్థ రాజకీయాల కోసం పార్టీలోకి వచ్చిన వారిని ఝాన్సీ రెడ్డి ప్రోత్సహిస్తున్నారని కూడా ఆరోపించారు కృష్ణ వర్గీయులు. సో ఈ ఘటన మరొక ముందే తాజాగా అత్తాకోడళ్ల తీరుపై పాలకుర్తి కాంగ్రెస్ నేతలు తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కు లేఖ రాయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మార్పు కోసం ఓటేస్తే కనీసం తమను ఎమ్మెల్యే ఝాన్సీ రెడ్డి పట్టించుకోవట్లేదని, ఇచ్చిన హామీల సంగతి పక్కన పెడితే కష్టాల్లో ఉన్న కార్యకర్తలను కూడా పరామర్శించి భరోసా ఇచ్చేందుకు సైతం తమ నాయకురాలు రావట్లేదని కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారట. సో పాలకుర్తి శ్రేణులు, కాంగ్రెస్ శ్రేణులు అయితే ఎలాంటి అసంతృప్తి లేదని, ఇదంతా మాజీ ఎమ్మెల్యే తమ పార్టీలోని కొంతమందిని చేరదీసి తోలు బొమ్మలాట ఆడిస్తున్నారని అన్నారు ఎమ్మెల్యే. సో ఏదేమైనా నిప్పు లేందే పొగరాదంటారు. పాలకుర్తి కాంగ్రెస్ పరిణామాలు కూడా ఎలా మారతాయో చూడాలి. సో అత్తాకోడల మధ్యలో అసలు ఎర్రబెల్లి ఎందుకు వచ్చారనేది ఇక్కడ చాలా హాట్ టాపిక్. ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ కూడా తెలియజేయండి. చూస్తూనే ఉండండి మహానగర్.